ట్రంప్ సుంకాలు చెల్లవు, అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్ల రద్దు. 6-3 మెజార్టీతో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. కోర్టు తీర్పుపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతూ అదనంగా 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటన. ధర్మాసనం విదేశీ ప్రవాహానికి గురయ్యిందని ఆక్షేపణ. ఏమంటుండంటే ప్రపంచ దేశాల మీద సుంకం విధించింది ఈయన, ఈ సిల్కమొక్క కంపు మోదీ రాసుకొని పూసుకొని తిరుగుతురా ఇంకేమన్నా తిరుగుతాడు కాదు. ఇప్పుడు మన హచ్ కుక్క పిల్ల ఎట తిరుగుతుందో మన మోడీ కూడా అట్లా తిరుగుతుండే ఆయన వెనకంగా రాసుకొని పూసుకొని. అయితే ఏం లేదు, అక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ట్రంప్కు దెబ్బ పట్టింది, మొటకాయలు ఇచ్చింది. ప్రపంచ దేశాల మీద నువ్వు ట్యాక్సులు వేస్తున్నావు, వెయ్యొద్దు, నువ్వు వెయ్యొద్దు, సుంకాలు విధించొద్దు, అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. గుద్దింది. గుద్దితే ఈయన ఏమంటాడంటే ఆ కోర్టు తీర్పుపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతూ అదనంగా 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించాడు. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని ఆక్షేపిస్తుంది. అంటే విదేశీల గురించి వాళ్ళ ప్రభావానికి గురైంది, మే ఇంకా సుంకం విధిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మండి మాట. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి బుద్ధి చెప్పే రోజు తెచ్చుకుంటాడు ట్రంప్. ఇక దగ్గర గుద్దుతాడమ్మా, ఎందుకు నేనేమనుకుంటే ఎవడైనా నిజంగా తాత వీడు సుంకాలు వేసి బతుకుతా అంటుండు. ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటే వీని దగ్గర వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ట్యాక్స్లు వేసి బతుకుతా అంటుండు. సరే, వీడు తయారు చేసిండు, ఆ రకంగా టెక్నాలజీని కనుక్కున్నాడు, ఎవరి దగ్గర నుంచో కనుక్కుండో ఏదో రేట్ చేసిండు, మంచిగా బతుకుతున్నాడు. కానీ మనం కూడా, మన దేశం కూడా, మన దేశ జనాభాలో వాళ్ళు ఒక కనీసం 20-25% ఉంటారు. అమెరికాలో ఉండరు అంతే. అటువంటిది మనమే తయారు చేస్తే వస్తువులని మనమే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి సుంకాలు విధించుకుంటా పోతే మన దేశం ఏడుంటుండే? మనలో పోయి ఆడ ఆకులు సాంసాలు మూకు పెట్టి అంత చేస్తున్నాడు. చేస్తారు, మరి మన దగ్గర లేదు కదా, కాబట్టి చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీలకు సీఈఓలు అంతా మన దేశం వాళ్ళేనట. ఏ సీఈఓ అయినా నువ్వు జీతగానివే కదా. జీతగాడే మరి అయిపోయారు. మరి అదే పని మరి ఇక్కడ చేసుకోపోయారు. ఇక్కడ చేసుకోపోయారు అంటే అక్కడ పైసలు ఎక్కువ వస్తలేవు. మరి పైసలు ఎక్కువ వస్తే అందరూ అక్కడే బాగా పడతారు. మరి అందుకనే ఇది దరిద్రం ఎత్తిమే నాకు. మరి ఎవరు చేయాలి ఇదంతా? రాజకీయ నాయకులు చేయాలి. ఏం చేయాలి? పరిశ్రమలను తీసుకురావాలి, కంపెనీలను తీసుకురావాలి, పెట్టాలి. ఆ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు గుర్తిస్తే ఆ సీఈఓలు ఇక్కడనే ఉద్యోగం చేసి ఇక్కడనే సీఈఓలు అవుతారు. ప్రొడక్షన్ ఏర్పడుతుంది. విదేశాలకు మన వస్తువులు ఎగుమతి చేయొచ్చు. మన జెండా ప్రపంచ దేశాలలో రెపరెపలాడుతుంది. అట్లా చేయాలి. మరి మోడీ పట్టుకొస్తారా పరిశ్రమలు? ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి దాదా మన దగ్గర. జిఎస్టీలు, విపరీతమైన జిఎస్టీలు. కంపెనీ వాడు వస్తే మనకి కొన్ని మినహాయింపులు ఉండాలి. ఏం మినహాయింపులు లేక ట్యాక్సులు వేసి వసూలు చేస్తుంటారు. ఆ వసూలు చేసి మళ్ళీ దాంతో పాటు లోకలు ఇప్పుడు ఏ ఊళ్ళో నన్ను పెట్టిరనుకో, ఆ ఊళ్ళో పెడితే సర్పంచ్ పోవాలనే వసూళ్ళకు, సర్పంచ్ తర్వాత చోటమోట లీడర్లు పోవాలనే, మళ్ళీ ఆయన జెడ్పీటీసీ వస్తాడా, ఎంపీటీసీ పోతాడు, సర్పంచ్కి ఇచ్చి మాకెందుకు ఎంపీటీసీ పోతాడు, జెడ్పీటీసీ ఎమ్మెల్యేవా, అందరు కంపెనీ ఏమడి వాడే. ఇలా మీటింగ్ ఉంది, అది ఉంది, గోచకాన అని అందరూ వసూలు చేస్తే కంపెనీ బతాడు. ఇక బతకాడు. అట్లా అది అయిపోయింది. అందుకనే వాళ్ళందరూ మన దేశం మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు వేస్తున్నారు అన్నట్టు, సుంకాలు విధిస్తున్నారు. మనకైతే నష్టమే అంటారు, లాభం అయితే కాదంటారు. ఎప్పటికీ నష్టమే, ఎప్పటికీ నష్టమే. అట్లా ఇంకా